ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత వ్లాగ్స్. ఇది వచ్చి మా అమ్మాయి పుట్టినరోజు గుడికి వెళ్ళిన వీడియో. నగిరి సాయిబాబా గుడికి అయితే తీసుకెళ్ళాను. ఆ రోజు ఎందుకో నాకు సాయిబాబా గుడికి వెళ్ళాలనిపించింది. అందుకే పిల్లల్ని ఇద్దరిని తీసుకొని మా తమ్ముడిని తీసుకొని అయితే నేను వెళ్ళాను సాయిబాబా గుడికి. 11 అయిపోయిన టైం గుడికి వెళ్ళేసరికి మంచి ఎండ, అసలు కాళ్ళు అయితే పెట్టను, మళ్ళీ అంత వేడి అనమాట. ఇంకా కొబ్బరికాయ కొడదామని అయితే పైకి అట్లా అడుగు పెట్టాను. నాకే అసలు ఎంత కాళ్ళు కాలినాయంటే ఇంకా పిల్లలు పాపం తట్టుకోలేకపోయినారు వాళ్ళు. ఆ రోజు అసలు చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఏం చేశానంటే నేను ఆకులు కోసి తీసుకెళ్ళి వాళ్ళిద్దరు కాళ్ళకి సరిపోయేట్టుగా వాళ్ళకి మట్టు కాళ్ళకి ఆకులు వేసి అక్కడ నిలబెట్టి టెంకాయ అయితే కొట్టాను. పూజ అయితే చేసుకున్నాం మనం. కర్పూరం ఊదుత్తి కొబ్బరికాయ అయితే ఆడ కొట్టాను. ఇంకా వాళ్ళ వల్ల కాకుండా కిందకైతే దిగి వచ్చేసారు వాళ్ళు చెట్టు కిందకి. అసలు మంచి ఎండ. నేను ఒక్కటే అయితే పూజ చేస్తాను. పూజ చేసి నేను కానీ దిగి వచ్చేస్తాను ఎండ. నగిరి సాయిబాబా గుడి చూడండి, ఫుల్గా అయితే వీడియో చూడండి, బాగుంటుంది. నేనైతే ఇది రెండోసారి వెళ్ళడం సాయిబాబా గుడికి. అసలు చుట్టూ లొకేషన్ అయితే సూపర్ ఉంది, పచ్చగా చెట్లు, వాతావరణం అంతా బాగుంది. కానీ అసలు ఆ రోజు ఎండ అయితే మాత్రం నిగ్గడ కాసింది ఎండ. వాతావరణం సూపర్ ఉంది. సాయిబాబా గుడి వచ్చి గుట్ట పైన ఉంది ఫ్రెండ్స్. అది వచ్చి ఒక చిన్న కొండది. ఆ కొండనైతే అక్కడ తీర్పు చేసి గుడి అయితే కట్టించారు. హైట్లో ఉంటుంది గుడి. దానివల్ల లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, చూడటానికి సూపర్ ఉంటుంది. మీలో ఎవరైనా చూడలేదంటే ఒకసారి చూడండి సాయిబాబా గుడి. అందుబాటులో ఎవరైనా దగ్గరలో ఉంటే చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. సూపర్ ఉంది గుడి మొత్తం. 2 ఫ్లోర్ గుడి. ఫైనల్గా ఆరతి అయితే తీసుకొని వెళ్ళిపోయినాం పైకి గుడికి దర్శనానికి. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మేమైతే చెట్టు కిందకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా తమ్ముడు వీళ్ళు అయితే ఒకసారి దండం పెట్టుకుంటున్నారు. కర్పూరం మండుతా ఉంది చూడండి. అయితే గుడి పైకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. 2వ ఫ్లోర్లో అయితే సాయిబాబా ఉన్నారు. ఇక్కడ కానీ మెట్ల పైన అయితే కాళ్ళు కాలిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, జనాలు దెబ్బ పరిగెత్తి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా నడిగి మిద్దెలు అయితే పెయింటింగ్ అయితే వేపించారు. ఆ పెయింటింగ్ పైన వెళ్తే కొంచెం ఓకే, బెటర్. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ టైల్స్ అవి, ఆ టైల్స్ మీద అయితే కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి. ఇంకా నడిగి మిద్దెలో ఇక్కడ పెయింటింగ్ అయితే ఉంది, వైట్ పెయింటింగ్. అదైతే కాళ్ళు కాలటం లేదు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత ఇక్కడైతే బయట చాలా కూల్గా ఉంది. పైన అయితే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. కింద అయితే అసలు ఎండ. ఇక్కడైతే చల్లగా గాలి తోలుతుంది. ఇంకా కాసేపు ఇక్కడే చుట్టి తిరిగి గుడి అంతా అయితే మేము చూసాము. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది ఇక్కడ గాలి. ఇక్కడ కనబడేది అంతా నగిరి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. పచ్చగా గ్రీనరీగా సూపర్గా ఉంది లొకేషన్ అయితే.
గుళ్ళో ఉంటే ప్రశాంతంగా ఉండింది ఫ్రెండ్స్ ఆ రోజు అయితే. ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి దారి 3 టైప్స్, 3 పక్కల అయితే దోవ ఉన్నది. ఇక్కడైతే ఇంకా మేము గుడి చుడుతూ ఉన్నాం అనమాట. ఒకసారి గుడి చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నాం. ఇక్కడే పక్కనే నగరి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. ఇక్కడ నిలబడుకుంటే చుట్టుపక్కల విలేజ్లు అంతా మొత్తం బాగా క్లియర్గా కనబడుతూ ఉంది. బస్ రోడ్డు కానీ. ఇది వచ్చి గెస్ట్ హౌస్ గుడి వెనకాల, చెంగారెడ్డి గెస్ట్ హౌస్. గుడి మాత్రం సూపర్ ఉంది. ఈ సైడ్ కానీ మన కింద దిగి వెళ్ళిపోవచ్చు. 2 పక్కల దిగి వెళ్ళడానికైతే దారి ఉంది. 3 పక్కల గుడి లోపలికి వెళ్ళడానికైతే దారి ఉంది. ఇదంతా మా ఊరు అడవి. మేము ఈ కొండలంతా దాటుకొని అయితే వచ్చినాము. ఇదంతా విలేజ్, ఊర్లన్నీ కనబడుతూ ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్, సూపర్ ఉంది. అక్కడే చిన్న విఘ్నేశ్వరుడు గుడి కానీ ఉంది. మనం వచ్చే దారిలో ఫస్ట్ విఘ్నేశ్వరుడు గుడి అయితే ఉంది. చూసుకొచ్చేవాళ్ళు ఫస్ట్ అక్కడ చూసుకొని తర్వాత సాయిబాబా గుడికి అయితే రావచ్చు. ఇక్కడే పక్కన కానీ ఒక చిన్న టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ కానీ 3 విగ్రహాలు అయితే ఉన్నాయి. అసలు మేము వెళ్ళాల, ఎందుకంటే మంచి ఎండ, పిల్లలు ఇంకా మా వల్ల కాదనేసారు, అందుకని వెళ్ళాల. ఇక్కడ కానీ గుడి లోపలికి వెళ్ళటానికి ఇంకా మేమైతే బాగా తిరిగి అలసిపోయినాము. ఇంకెక్కడైనా ఒక దగ్గర కూర్చుందామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అడవి అయితే ఒకసారి చూపించమని చెప్తున్నాం మా తమ్ముడికి. ఇక్కడైతే మేము కూర్చొని కొబ్బరికాయ అయితే తీసి కొడదాం అనుకున్నా. అస్సలు అక్కడ విరగనే లేదు ఈ టైల్స్లో. ఇంకా అట్లే తీసి అయితే అట్టే పెట్టేశాను. ఎండ అండి అసలు. కొబ్బరికాయ కానీ వెంచాల, అక్కడ టైల్స్ ఉండడం వల్ల అది విరగల, జారిపోవడం వల్ల అట్టే మళ్ళీ బ్యాగ్లోనే పెట్టేశాను. అయితే కాసేపు కూర్చొని లేచి అయితే వచ్చేసాం, ఎండ అయిపోయిందని. ఇక్కడ ఇదే ఎంట్రన్స్. ఇక్కడ సాయిబాబా ఉన్నారు చూడండి, ఓపికగా చూస్తే కనబడుతుంది సాయిబాబా. ఇది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. మేమైతే ఒక ఫోటో తీసుకున్నాం ఆడ. ఇక్కడ నందికి అయితే ఒకసారి కళ్ళు అద్దుకోమని మా పిల్లలకైతే కళ్ళు అద్దిపిస్తూ ఉంటాం. ఇక్కడ ప్రసాదం పెరుగన్నం, దద్దోజనం అంటారు కదా, దద్దోజనం చాలా బాగుంది. గుళ్ళో ప్రసాదాలు బాగుంటాయి ఫ్రెండ్స్. ఏ గుళ్ళో అయినా ప్రసాదం సూపర్ ఉంటుంది. మా పాప మళ్ళీ మాకు ఇంకోసారి కావాలమ్మా అని అంతా తినేసిన తర్వాత మేము ఆయనకే బయట వచ్చేసినాము. సూపర్ ఉండింది ప్రసాదం మాత్రం.
మా చిన్నమ్మాయి మాత్రం ఒక్క చోట్ల ఉండలే, అట్లా ఇట్లా అట్లా తిరుగుతూ ఉంది, కాళ్ళు కాలుతుంది, తిరగద్దన్నా కానీ తిరుగుతూ ఉంది. ఇంకైతే మేము ఇంటికి బయలుదేరడానికైతే వచ్చేసాము. ఇంటికి ఇంకైతే వెళ్ళిపోతూ ఉన్నాం. పెద్దగా జనాలు కూడా ఎవరు లేదు ఫ్రెండ్స్, గుళ్ళో చాలా తక్కువ. ఏదైనా పండగలప్పుడు విశేషాలప్పుడు అయితే జనం మాత్రం ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు నార్మల్ డే కాబట్టి అసలు జనాలే లేరు. గురువారం అయితే పూజలు జనాలు ఎక్కువ ఉంటారు. సాయిబాబాకి గురువారం ముఖ్యం కాబట్టి ఆ రోజైతే మస్తుగా ఉంటారు జనాలు. ఫుల్ గుడి వీడియో, అది గుడి ఇలా ఉంటుంది. అయితే మేము ఫైనల్గా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంక ఇది వచ్చే దారిలో అయితే ఇంకొక దగ్గర నిలబడి అయితే ఒకసారి చూపిస్తున్నాం. ఇక్కడ నుంచి ఇండ్లు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడే సాయిబాబా గుడి దగ్గరే, ఆ దావలోనే ఇక్కడ నుంచి ఇండ్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇవంతా గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లు అండి అవన్నీ. అప్పుడు ఇంక ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరి నెగిరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. గుడి అయితే పైన కనబడుతుంది చూడండి, అదే గుడి. ఈ గుడి కింద ఉన్న ఇండ్లన్నీ రాజీవ్ కాలనీ. ఆ ఊరి పేరు వచ్చి రాజీవ్ కాలనీ, నెగిరి రాజీవ్ కాలనీ. మేము గుడి నుంచి అయితే బయలుదేరేసాం.